రాష్ట్ర వ్యాప్తంగా దళితులను చైతన్యవంతులు చేయడానికి ఈ నెల 11వ తేదీన వేమగిరిలో దళిత సింహ గర్జన నిర్వహిస్తున్నామని విశాఖ మాజీ ఎంపీ హరీష్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో దళితులకు సంబంధించిన 27 పథకాలు వైసీపీ ప్రభుత్వం తీసేసిందని ఆరోపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విధానాల వలన దళిత విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి ₹1 కూడా రుణం ఇవ్వకుండా జగన్ మోసం చేశారని, దళితులు జగన్మోహన్ రెడ్డిని 420గా భావిస్తున్నారని విమర్శించారు. గేమ్ చేంజర్ ఆఫ్ ది ఏపీ పాలిటిక్స్. దళితుల్ని ఖచ్చితంగా వైసీపీ నుంచి బయటకు తీసుకొచ్చే బాధ్యత నేను వేసుకున్నాను నెత్తి మీద. వైసీపీ నుంచి తీసుకొచ్చి ఒక మంచిగా వీళ్ళందరికీ ఒక ఆత్మగౌరవంతో బతికే పరిస్థితికి తీసుకురావాలన్నది నా ముఖ్య ఉద్దేశం. షర్మిలా గారి ఎఫెక్ట్ అన్నది ముందు మనకి చూడబోతున్నామమ్మా. మొదటి రోజున వచ్చినంత ఇది ఈ రోజున కనబడట్లేదు. ఈ రోజున మడకసరి మీటింగ్లు కూడా వాయిదా వేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి దాని ఏ విధంగా ఉంటుందో తెలియదు. చంద్రబాబు నాయుడు జగన్ ఈ రోజున ప్రతిపక్షం అంటే వాళ్ళకు వైపుకి వెళ్లకుండా షర్మిల వైపు తిప్పుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్గా గవర్నమెంట్లోకి వస్తారన్నది ప్లాన్. గవర్నమెంట్ కార్పొరేషన్ దాని నుంచి కార్లు ఇచ్చేవారు లాస్ట్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో. మరి ఈ రోజున అది పూర్తిగా ఎత్తేసిన పరిస్థితి. ఈ రకంగా భూమి కొనుగోలు పథకం కానీ, కులాంతర వివాహాల ప్రోత్సాహకం రద్దు కానీ, లేకపోతే అంబేద్కర్ విదేశీ విద్యా స్కీమ్ కానీ, ఇవన్నీ కూడా నేను జగనన్న విదేశీ విద్యా స్కీమ్ అని పెట్టాను అంటున్నావు. ఒక్కరికి ఇవ్వగలిగావా? ఒక్క పేరు నువ్వు చెప్పగలవా? నేను పలానా అతనికి స్కాలర్షిప్ ఇచ్చి నేను ఫారిన్ పంపించాను, ఒక్క పేరు అనౌన్స్ చేయగలవా? అంటే మాయ మాటలతో మోసపుస్తున్నావు. కాబట్టి నీకున్న 420 కేసులన్నీ కూడా దళిత జాతి కూడా నిన్ను 420 అనుకునేలాగా ప్రవర్తిస్తున్నావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఇది మంచి పద్ధతి కాదు. మమ్మల్ని తీవ్రంగా మోసం చేస్తున్నావు ఈ స్కీముల పట్ల. అంతేకాకుండా నువ్వు వచ్చినప్పటి నుంచి ఎంతమంది మీద అట్రాసిటీస్ జరిగినాయో ఈ రాష్ట్రానికి తెలియంది కాదు. విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ ఆయన మాస్కులు అడిగాడని చెప్పి ఆయన్ని మీద పగబట్టి పిచ్చోని చేసి రోడ్డు మీద నడుంకి చేతులు వెనక్కి కట్టి రోడ్డు మీద పడుకోబెట్టి పిచ్చాసుపత్రిలో జాయిన్ చేసి దొంగ మందులు ఇచ్చి అతను పిచ్చోని చేసి మానసికంగా చంపేసి తర్వాత భౌతికంగా కూడా చచ్చిపోయేటట్టు చేసిన ప్రభుత్వం మీ